అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. 100 మర్డర్లు చేసినాడు కూడా హాయిగా ఎలాంటి రోగాలు లేకుండా చనిపోవాలి అని కోరుకుంటారు. మరి మీరు హ్యాపీగా బతకాలంటే ఏం చేయాలి? పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మీ కార్యక్రమం ఎలా ఉంటే మీరు ఎక్కువ కాలం రోగాల బారి పడకుండా ఉంటారు. నెంబర్ 1, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేశారా లేదా కాదు. ఎర్లీ మార్నింగ్ లేవంగానే కంపల్సరీ బ్రష్ చేసి ఏ పనైనా చేసుకోండి. ముందు బ్రష్ చేసుకోవాలి. చేసిన తర్వాత వాటర్ తాగితే ఎంత తాగాలి? 100 mlకి మించి మాత్రం తాగద్దు. 2 గ్లాసులు తాగాను, 3 గ్లాసులు తాగాను అని మాత్రం వద్దు. ఓన్లీ 100 ml వరకే మామూలు గోరువెచ్చ నీళ్ళు కానీ లేదు ట్యాప్ వాటర్ కానీ తాగండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ 9 గంటల లోపు టిఫిన్ చేయాలి. 9 దాటి మాత్రం టిఫిన్ చేయటానికి వీలు లేదు. తర్వాత ఇనప బాండీలో కూర చేసుకోండి. ఇనప గరిటతో తిరమాల పెట్టుకోండి. ఇనప పెనం మీద అట్టేసుకోండి. అప్పుడు బాడీలోకి న్యాచురల్గా చేరుతుంది. ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. సరే, మధ్యాహ్నం భోజనం ఎన్ని గంటలకు చేయాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ 1 దాటకుండా చూసుకోవటం చాలా మంచిది. తర్వాత ఏం చేయాలి? అన్నం తినంగానే పొరపాటును కూడా పడుకోవద్దు. ముందు కాసేపు పడుకోండి, లేచి అన్నం తిని పని చేసుకోండి. దీనివల్ల మీకు రోగాలు రావు. తినంగానే ఒక 5 నిమిషాలు నాకు నిద్రపోవటం అలవాటండి అంటే అలవాటు మానేయండి. తినంగానే మాత్రం పొరపాటును కూడా పడుకోవద్దు. పడుకుంటే ఏం జరుగుతుందండి? గ్యాస్ ట్రబుల్ వస్తుంది, గొంతు మంట వస్తుంది, అల్సర్స్ వస్తాయి గొంతులోను. తర్వాత కడుపులో మంట. ఇవన్నీ అవసరం అంటారా? అందుకని తినంగానే పొరపాటును కూడా పడుకోవద్దు. ముందే పడుకోండి, తినంగానే పని చేసుకోండి. నెక్స్ట్ నైట్ వచ్చేటప్పటికి భోజనం. నైట్ భోజనం ఎలా చేయాలి? లైట్గా భోజనం చేయటం మంచిది. ఎందుకని అలా చేయాలి అంటే తిన్న అన్నం త్వరగా జీర్ణం అయితే బాగుంటుంది. అది పేగుల్లో ఎక్కువసేపు ఉంటే పొలవటం, గ్యాస్ట్రిక్ డిజార్డర్ రావటం, కాన్స్టిపేషన్ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకని 8 గంటలకి 6 లేకపోతే 9 దాటి మాత్రం భోజనం చేయొద్దు. 9 దాటి భోజనం చేయొద్దు. 9 లోపే భోజనం చేయండి. ఆ తర్వాత ఏం చేయాలి? ఒక అరగంట ఆగి ఈ కడుపులో ఉన్నది పేగుల్లోకి వెళ్ళిపోయింది అనుకున్న తర్వాత అప్పుడు మాత్రమే పడుకోవటం జరగాలి. సరే, మరి ఎలా తినాలి, ఏం తినాలి అంటే వేపుళ్ళు పొరపాటును కూడా తినవద్దు. ఎప్పుడైనా ఒకసారి వేపుళ్ళు తింటే ఏం కాదు, కానీ ఇట్ షుడ్ నాట్ బి ఏ రెగ్యులర్ హ్యాబిట్. నెక్స్ట్ కర్రీ ఎక్కువ, రైస్ తక్కువ. అంత కూర అంత అన్నం, లేకపోతే అంత పప్పు అంత అన్నం. కర్రీ ఎక్కువ, రైస్ తక్కువ. నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్నం తిరిగేటప్పుడు ఎక్కువగా వాటర్ మాత్రం తాగద్దు. ముఖ్యంగా చిల్డ్ వాటర్ మాత్రం అసలు తాగద్దు. చిల్డ్ వాటర్ తాగితే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అదేవిధంగా ట్యాప్ వాటర్ తాగండి, అంతేగాని చిల్డ్ వాటర్ మాత్రం తాగద్దు. అలాగే రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ముందు కొంతమంది సూపు తాగుతారు. సూపు తాగడం ఒక విధంగా మంచిదే. ఎందుకని? సూపు కనుక తాగితే సగం ఆకలి చచ్చిపోతుంది, కొద్దిగానే తినటం జరుగుతుంది. కాబట్టి నైట్ సూపు తాగటం మంచిది. కానీ మధ్యాహ్నం సూపు తాగటం మాత్రం అంత మంచిది కాదు. ఎందుకంటే మధ్యాహ్నం కొంచెం హెవీగా తినండి, రాత్రిపూట లైట్గా తినాలి. కాబట్టి సూపు కనుక తాగితే ఆ బెల్లి సూప్తోనే ఫిలప్ అవుతుంది, మిగతా తినడానికి అవకాశం ఉండదు. తర్వాత పడుకునే ముందు కడుపులో ఉన్నటువంటిది
పేగుల్లోకి వెళ్ళిపోయింది అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత పడుకోండి. పడుకోవడం ఎలా పడుకోవాలి? ఎల్లికలా కానీ బోర్లా కానీ పడుకోకూడదు. ఎల్లికలా పడుకున్నా బోర్లా పడుకున్నా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. పొద్దున్నే మంచం దిగడం చాలా కష్టంగా ఉంటుంది. ఎడం వైపు తిరిగి పడుకోవడం మంచిది. ఎడం వైపు తిరిగి పడుకుంటే హార్ట్ ప్రాబ్లం రాదు, గ్యాస్ ట్రబుల్ రాదు. కాబట్టి ఎడమవైపు తిరిగి పడుకోవటం మంచిది. ఇది కనుక మీరు పాటిస్తే ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.